1991 నేను ఇందాక చెప్పాను రాజీవ్ గాంధీని చంపింది. అవును. ఆ అమ్మాయి పేరేదో ఉంది మర్చిపోయాను. వాళ్ళు ఎవరు? డిఎంకే వాళ్ళు. ఓకే కదా. అవును. అప్పుడు డిఎంకే గవర్నమెంట్ కూడా అది డిస్మిస్ చేశారు, ఏదో పొలిటికల్ హిస్టరీ అంతా నడిచింది. అవును. తన భర్తను చంపిన డిఎంకే పార్టీతో సోనియా గాంధీ ఎట్లా చేతులు కలిపింది? ఐ వాంట్ ఏ డైరెక్ట్ రిప్లై ఫ్రమ్ కాంగ్రెస్. ఇందులో ఏమైనా జస్టిఫికేషన్ ఉందా? షీ నోస్ ఫుల్లీ వెల్ దట్ డిఎంకే సపోర్టెడ్ ఎల్టీటీఈ. ఓకే. అండ్ రాజీవ్ గాంధీ ఏ గ్రేట్ మ్యాన్, ఐ లైక్ హిమ్ సో మచ్. రాజీవ్ గాంధీ చాలా మంచివాడు. కాంగ్రెస్ లో మీకు నచ్చిన నేతలు కూడా ఉన్నారు? ఎందుకు లేరు, ఉంటారు. ఓకే. అన్ని పార్టీల్లోనూ నేతలు ఉంటారు, పీతలు ఉంటారు. వెరీ నైస్, సూపర్. అన్ని పార్టీల్లోనూ ఉంటారు. అన్ని పార్టీలో ఉంటారు. మరి రాజీవ్ గాంధీని అంటే తన భర్తను చంపిన వాడితో రాజకీయ ప్రయోజనాల కోసం ఇవాళ సోనియా గాంధీ ఎట్లా చేతులు కలిపింది, ఓట్లు వేయమని ఎట్లా వస్తున్నది, దీనికి ఇవాళ సమాధానం చెప్పాలి వాళ్ళు. దే కాంట్ ఎస్కేప్. ఈజ్ ఇట్ నాట్ ఎ ట్రెచరీ? ఈ దేశద్రోహం కిందికి రాదా? షీఈ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. సోనియా గాంధీ ఈజ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. రాహుల్ గాంధీ ఈజ్ ఏ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. అంటే రాహుల్ గాంధీ ఒక్కొక్కసారి ఒక్కొక్క మతం చెప్తూ ఉంటాడు. తను బ్రాహ్మణుడు అంటాడు, ఒకసారి చతుస్సాగర పర్యంతే అని చెప్పి ఏకంగా చెప్తా ఉంటాడు ఆయన. అదే ఓట్ల కోసం సోమనాథ్ దేవాలయానికి వెళ్ళి మాది దత్తాత్రేయ గోత్రం అని చెప్పాడు. అవును, దత్తాత్రేయ గోత్రం అని చెప్పాడు. అని ఆయన ఏం చేశాడు? చొక్కా మీద జంధ్యం వేసుకున్నాడు. ఫ్యాన్సీ డ్రెస్ అని మా హై స్కూల్ మా కాలేజీ డేస్ లో వేసేవాళ్ళు. ఫ్యాన్సీ డ్రెస్ అని కాంపిటీషన్. అట్లా ఈ రాహుల్ గాంధీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పాల్గొనడానికి అర్హుడు. దానికి మంచిగా అర్హుడు. ఓకే. బట్ హీజ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్, హీజ్ ఎ కన్వర్టెడ్ క్రిస్టియన్, హీజ్ ఎ రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్. ఓకే. అతని భార్య సరే అది వేరే ఇంకో చాప్టర్ అనుకోండి, దాని గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయను. ఆయనకి భార్య ఉంది అని కొందరు అంటారు. రాహుల్ గాంధీకి భార్య ఉంది. ఓకే. కానీ అది విదేశాల్లో ఎక్కడో ఉంది అని అంటారు. మనకి తెలియని విషయాల గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయకూడదు కదా. అవును. పోనీ అతను బ్యాచులర్ అని అనుకుందాం. మరి అతను బావమరిది ప్రియాంక వాద్రా, రాబర్ట్ వాద్రా, వీళ్ళందరూ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ కదా. మరి వీళ్ళ శిష్యులందరూ కూడా క్రిస్టియన్సే. ఎవరు? మార్గరెట్ ఆల్వా, జీవరాజ్ ఆల్వా, మరి ఆస్కార్ ఫెర్నాండిస్, తర్వాత ఇంకా మణిశంకర అయ్యర్, వీళ్ళంతా క్రిస్టియన్స్. పి చిదంబరం, కార్తీ చిదంబరం, ఆల్ ఆర్ క్రిస్టియన్స్. ఓకే. సో ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ Congress is a party of Christians. Okay. Whether you accept it or not, it's a party of Christians. Okay. They are nothing to do with Hinduism. అలాంటప్పుడు జంజం వేసుకున్నంత మాత్రాన అతను ఇది అయిపోతాడా? బ్రాహ్మడు అయిపోతాడా? అంటే వాళ్ళ పూర్వీకులు కాశ్మీర్ పండితులు, బ్రాహ్మణులు. అదే ఇప్పుడు కాశ్మీర్ ఇష్యూ వచ్చినప్పుడు అదే చెప్తాడు కదా, నేను కాశ్మీర్ పండిట్నే అని మాట్లాడతాడు. వాళ్ళు కాశ్మీర్ పండిట్లే పూర్వులు, కానీ వాళ్ళలో ఎక్కడ బ్రాహ్మణత్వం లేదు. ఎందుకంటే మోతీలాల్ నెహ్రూ అన్నాడు, ఇండియాలో హిందువుగా పుట్టడం కంటే గాడిదగా పుట్టడం మంచిది అన్నాడు. ఓకే. దిస్ ఈజ్ మోతీలాల్ నెహ్రూ స్టేట్మెంట్. ఎందుకు ఆ స్టేట్మెంట్ ఎందుకు వచ్చిందంటారు? ఎందుకో ఆయనకి హిందూయిజం అంటే అంత తెక్కబుట్ట కొట్టింది. ఓకే. అలాగే జవహర్లాల్ నెహ్రూ అన్నాడు, ఐఎమ్ ఏ క్రిస్టియన్ బై ఎడ్యుకేషన్, ఐఎమ్ ఏ ముస్లిం బై ఫెయిత్, అండ్ ఐఎమ్ ఏ హిందూ బై అన్ యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ అన్నాడు. ఓకే. దిస్ ఈజ్ నెహ్రూస్ స్టేట్మెంట్. దే హేట్ హిందూయిజం. ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ పెట్టినవాడు ఇతను ఫస్ట్లో 1948లో జవహర్లాల్ నెహ్రూ. తర్వాత 1975లో ఆయన కుమార్తె, 1990 ప్రాంతంలో ఆ కొడుకు బాబ్రీ మసీద్. అప్పుడు 3 సార్లు ఆర్ఎస్ఎస్ మీద వీళ్ళు బ్యాన్ పెట్టారు. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, అది హిందూ కల్చరల్ ఆర్గనైజేషను. దాన్ని నాశనం చేద్దామని వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు చరిత్రను దాచిపెడితే ఎక్కడ దాగుతుందండి? చరిత్రను దాచిపెట్టేవాడు చరిత్రహీనుడు అవుతాడు. చరిత్ర పఠన ఒక యోగం, ఒక యాగం. కాబట్టి ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్నాయి. మరి చరిత్ర కావాలంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇంటర్ప్రెట్ చేసుకోండి, కానీ యూ కాంట్ చేంజ్ ది హిస్టరీ, ది కోర్స్ ఆఫ్ హిస్టరీ. అట్లా 1959లో అప్పుడు మనకి ఇండియాకి వచ్చారు వాళ్ళు, బుల్గానీను, క్రిస్చేవు. ఈయనేమో హిందూ చీని భాయి అని చెవెన్లోని పిలిచాడు. ఓకే. నా బాగా గుర్తుంది. పాలం ఎయిర్పోర్ట్లో చెవెన్లో ఇచ్చాడు. అప్పుడే వాళ్ళు మొత్తం సరిహద్దులన్నీ ఆక్యుపై చేసేసుకున్నారు. ఆక్సాయి చిన్ను, లడక్, అస్సాం, దిగ్బాయ్ దిగువరకు అలా వచ్చేసేసారు అప్పుడే. వచ్చేస్తే ఏం జరిగిందో తెలుసునండి. మాకినేని బసవపన్నయ్య అని ఒక లీడర్ ఉండేవాడు.
ఇండియా చైనా మీద దాడి చేసింది, ఓకే, చైనా ఇండియా మీద దాడి చేయలేదు అని విజయవాడలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇండియా చైనా మీద చేసింది, చైనా ఇండియా మీద చేయలేదు అని ఇచ్చారు. ఎందుకలాగా? చైనీస్ అనుకూలమైనటువంటి అదే పార్టీకి చెందినవాడు, జనాలకి అలా చెప్పాలి అనే ఉద్దేశం. బట్ వాళ్ళు చేసేది వాళ్ళు సరిహద్దులో చేస్తున్నారు, ఆక్రమించుకుంటుంటే చైనా ఇండియా మీదకి దాడి చేయదు, అసలు ఇండియా వెళ్ళి చైనా మీద ఆక్యుపై చేసుకుంటుంది అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ ఇవాళ ఎవరికి తెలియదు. మాకినేని బసవపున్నయ్య అని అప్పుడు ఒక టాప్ లీడర్ ఉండేవాడు, అతను కృష్ణా జిల్లాకు చెందినవాడు. అతను ఏమన్నాడు తెలుసునా అండి, కృష్ణా జిల్లా కమ్మ ఆడవాళ్ల మెడల మీద కాడిపెట్టి పొలం దున్నిస్తానన్నాడు. రామ కులం పేరు చెప్పి తిట్టాడు. అతను కూడా కమ్మ కులస్తుడే. ఈ వార్తలన్నీ తెలియదు ఈ తరం వాళ్ళకి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా 1960, 50 ఆనాటి వార్తలు. కులం అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను గురువు గారు. ఇప్పుడు మనం హిందుత్వం అనేసరికి అనేక కులాలు వస్తాయి. అదే ఇప్పుడు ఇంతకుముందు క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఇస్లాం అందరూ ఒకటి, క్రిస్టియానిటీ మొత్తం ఒకటే అని చెప్పేసి జనాలు అనుకుంటూ ఉంటారు. బట్ హిందుత్వం విషయానికి వచ్చేసరికి వీళ్ళను కులం పేరుతోటి మనం విడదీసే జాలరా ఓట్లు పడిపోతాయి.